వందనాలు సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, బెన్ని గారు, ఫిలిప్ గారు, రాజశేఖర్ గారు, ప్రైజ్ ద లార్డ్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సార్. అక్క ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అన్న అందరికీ. సార్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్ సార్. అందరికీ ప్రభుపేట వందనాలు. ప్రైజ్ లార్డ్ సార్. మరి సమయంలో అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మరి సమయంలో మనం మన కాన్ఫరెన్స్ ప్రారంభించుకున్నాం. ప్రార్థన పిలిపన ప్రార్థన చేసి ప్రారంభిస్తారు. పిలిపన ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. మా గొప్ప దేవ, మీకు వందనాలయ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా ప్రభువా తండ్రి, 10 మాసాలు నీ రెక్కల చాటున మమ్మల్ని కాసి తండ్రి, 11వ మాసం 3వ తారీఖు ఈ రీతిగా మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు నీకే కృతజ్ఞాసతో చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రి అంతా ప్రభా సుఖమైన నిద్రించి ప్రభా ఈ ఉదయ కాలంలో తండ్రి మేమంతా ప్రభా ఒక చిన్న మందు కూడుకొని నిన్ను ఆరాధించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను మహిమపరచడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి. మహోన్నతుడ నీకే స్తోత్రం తండ్రి. మహిమగల దేవ నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మేము పాటలు పాడుతుండగా మాకు మంచి స్వరాలు దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. అదేవిధంగా ప్రభా నీ దాసుని కూడా చిరచాటును మరుగుపరుచుకొని తండ్రి మాకు తండ్రి నీ దాసు ద్వారా నువ్వే నోటుబురు వాడుకొని ప్రభా మాకును కొన్ని గ్రూపుల వారందరికీ గూగుల్ మీటింగ్ గ్రూపుల వారందరికీ ప్రభా మీరు తండ్రి నీ దాసు ద్వారా మాట్లాడి తండ్రి ఒకవేళ మేము బలహీనమైతే ప్రభా తండ్రి ఆ వాక్యము ద్వారా మేము బలపడడానికి సహాయం చేయండి. గొప్ప దేవ నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని ఎన్నుకునే విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మా గొప్ప రాజా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయ కాలంలో నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను మహిమపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రం తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా నీకే స్తోత్రము తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా నీకే స్తోత్రం తండ్రి. మా పితరుల తండ్రి దేవా నీకే స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయ కాల సమయంలో తండ్రి మరొకసారి ప్రభా నీ దాసుని తండ్రి శిరోచాటు మరుగుపరుచుకొని తండ్రి మాకును ఇక్కడ వారందరికీ ఏ వాక్యము కావాలో ఆ వాక్యము ద్వారా నీ దాసుని బలపరిచి తండ్రి మమ్మల్ని కూడా తండ్రి వినగల చెవిని గ్రహించే మనసును మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఇన్న వాక్యము తండ్రి మా వృద్ధమైన ఫలక మీద రాసుకొని నెమ్మిరేసిన సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా గొప్ప దేవ నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రం 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 తండ్రి. స్తుతులకు పాత్ర నీకే స్తోత్రం. సకల ఆశీర్వాదాల కారణబోధుడు మా గొప్ప దేవ నీకే స్తోత్రం తండ్రి. నీ శ్రేష్టమైన నామానికి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మరొక్కసారి తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో బలపరచండి. నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోవని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. సమయంలో సిస్టర్ ఉషారాణి సిస్టర్ పాట పాడతారు. ప్రభు నామానికి స్తోత్రాలు కలుగును గాక. పాట పాడుతూ ప్రభు నామాన్ని కనిపించుకుందాం. ఆరాధించుటకు నీ నామమే గాక వేరొక నామము లేదాయే.
ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే యేసయ్యా. తరతరములకు నీవే మా దేవుడవు యేసయ్యా. తరతరములకు నీవే మా దేవుడవు. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. నీ నామమున ప్రార్థన చేయు జనులను విడిపించి నడిపించినావు. నీ నామమున ప్రార్థన చేయు జనులను విడిపించి నడిపించినావు. పాలు తేనెలు ప్రవహించు దేశములో క్షేమముగానే నివసింప చేసితివి. పాలు తేనెలు ప్రవహించు దేశములో క్షేమముగానే నివసింప చేసితివి. నమ్మదగిన దేవుడవు నీవే, సాటి లేరు ఇలలో నీకెవ్వరు. నమ్మదగిన దేవుడవు నీవే, సాటి లేరు ఇలలో నీకెవ్వరు. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. ఆ కాలములో పరజనులము మేము నిజమైన దేవుని ఎరుగని వారము. ఆ కాలములో పరజనులము మేము నిజమైన దేవుని ఎరుగని వారము. ఈ కృపాకాలములో ప్రభువా నీ రక్తము ద్వారా సంధి చేసితివి. ఈ కృపాకాలములో ప్రభువా నీ రక్తము ద్వారా సంధి చేసితివి. తండ్రితో మము ఐక్యపరచితివి. నిబంధన జనులని ముద్ర వేసితివి. తండ్రితో మము ఐక్యపరచితివి. నిబంధన జనులని ముద్ర వేసితివి. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే యేసయ్యా. తరతరములకు నీవే మా దేవుడవు యేసయ్యా. తరతరములకు నీవే మా దేవుడవు యేసయ్యా. తరతరములకు నీవే మా దేవుడవు. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. సమస్త మహిమ ఘనత ప్రభునామానికి చెల్లును గాక. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. సమయంలో మనము
తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయాన్ని చదువుకుందాం. శివకుమార్ గారు చదువుతారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సార్ తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. మొదటి చదువుతున్నాను. తీతుకు రాసిన పత్రిక. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానమును నిమిత్తమును దేవుని దాసుడను యేసుక్రీస్తు అపోస్తులుడనైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. కాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిమి. ఎవడైనను నిందారహితుడను ఏక పత్ని పురుషుడును దుర్వాస్తార విషయమును నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకు వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లాభము ఆపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడను ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధన నిశ్చయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి వలవాడనట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడునై ఉండవలెను. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరబోతులను మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోళ్ళు మోయింపవలెను. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించుచు కుటుంబములోనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధీకులను దుష్ట మృగములను సోమరులకు తిండిబోతులై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదులు కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. పవిత్రులకు అన్నియు పవిత్రములే, కాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనసాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు, కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగ ఉన్నట్టు ఉన్నారు. ఇది ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించుదునుగాక. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్.
ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవునికి స్తోత్రములు. చక్కగా దేవుని వాక్యాన్ని చదివిన సహోదరికి వందనాలు. మరి సమయంలో దైవ సందేశాన్ని విందాం. దేవుడు తన దాసుని మన మధ్యలో ఉంచాడు. మరి వాక్య నిమిత్తమై బ్రదర్ సురేష్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. తర్వాత మనకు దైవజనుడు గంధాసర్ గారు వాక్యాన్ని అందిస్తారు. స్తోత్రం గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రం తెలుస్తున్నాం. రాత్రి అంతా మంచి నిద్రను దయచేసి దేవత ఉదయకాలంలో దేవతని ధ్యానించుటకు ప్రార్థించుటకు ఈ గూగుల్ మీట్ ద్వారా కలుపుకున్న విదేశాంటి స్తోత్రంలో ఆచరిస్తాను. ప్రాముఖ్యంగా సరైన ప్రాముఖ్యమైన విషయంలో దేవత తెలుగు పాటల ద్వారా మరి ముఖ్యంగా ఇప్పుడు వాక్యం ఉంటుండగా దేవత అంటే మాకు పెద్ద కలిగి సాయం దయచేయమని అడుగుతాం. అన్న ద్వారా మీరు మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ గారు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, మన హృదయాలను ఆయన వాక్యంతో నింపుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప తరుణమును బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. మనము తార్కిక దోషాలలో స్ట్రామ్యాన్ ఆర్గ్యుమెంట్ గురించి ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇట్ సీమ్స్ నేను దీనిని వ్రాయడంలో కొంచెం జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. ఇట్ ఈస్ స్ట్రామ్యాన్. రెండు వర్డ్స్ చేయకూడదు అనుకుంటాను. ఫైన్. మిత్రులారా, నేను నా ప్రజెంటేషన్ని షేర్ చేశాను. మీకు కనిపిస్తుందా? సార్ కనిపిస్తుంది సార్. యా. కాబట్టి లాస్ట్ టైము ఈ స్ట్రామ్యాన్ ఆర్గ్యుమెంట్ గురించి మనం కొన్ని విషయాలను పరిశీలించాం. స్ట్రామ్యాన్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి? ఒక వ్యక్తి నిజమైనటువంటి వాదనను ప్రక్కన పెట్టి దానిని వక్రీకరించి, ఆ నిజమైన వాదనను వక్రీకరించి, ఆ వక్రీకరించినటువంటి వాదనపై మాట్లాడి దానిని ఖండించి తానే విజయాన్ని సాధించినట్టు, ఆ నిజమైన వాదనకు తాను సమాధానము చెప్పినట్టు ప్రవర్తిస్తారన్నమాట. అటువంటి వాదనను స్ట్రామ్యాన్ ఆర్గ్యుమెంట్ అంటారు. కాబట్టి స్ట్రామ్యాన్ ఆర్గ్యుమెంట్లో మనం చూసేది ప్రత్యేకంగా ఏంటంటే, నిజమైనటువంటి వాదన వక్రీకరించబడుతుంది. నిజమైనటువంటి వాదన వక్రీకరించబడుతుంది. మనం 3 ఎగ్జాంపుల్స్ చూసాం. 3 ఎగ్జాంపుల్స్ లాస్ట్ టైం మనం చూసాము. మొదటి ఎగ్జాంపుల్ వచ్చేసి పునరుత్థాన దినము గురించి. సద్దూకయ్యులు ఏ విధముగా ఒక ఎగ్జాంపుల్ను సృష్టించి పునరుత్థాన సత్యమును వక్రీకరించారో మనం గమనించాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా వారి యొక్క వక్రీకరణను ఖండించడం జరిగింది. ఇదొక ఎగ్జాంపుల్ మనం చూసాము. మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ అద్భుతం యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు, దయ్యము పట్టిన వ్యక్తి, అతను మూగవాడు, అతను గుడ్డివాడు. అటువంటి వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు అక్కడున్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, అధికారులు ఆయనలో ఉన్నటువంటి దైవిక శక్తిని ఒప్పుకోలేక మత్సరముతోటి వాళ్ళు ఆ దైవిక శక్తిని, అంటే ఆ అద్భుతాన్ని వక్రీకరిస్తూ, ఈయన బయల్జుబూలు వలననే ఈ అద్భుతములు చేయుచున్నాడు అని చెప్పడం జరిగింది. ఆ రకంగా వాళ్ళు వక్రీకరించారన్నమాట దేవుని శక్తిని. ఆయన దేవుడు, ఆయన ద్వారా కనపరచబడుచున్నది దైవిక శక్తి అన్నటువంటి సత్యాన్ని ఈజీగా తిరస్కరించగలిగారు. ఆ ఎగ్జాంపుల్ కూడా మనం చూసాం. మూడో ఎగ్జాంపుల్ ఏంటంటే విశ్రాంతి దినం గురించి. దేవుడు విశ్రాంతి దినం గురించి ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఇచ్చాడు.
అయితే ఆయన ఇచ్చినటువంటి ఉద్దేశం ఒకటి. ఏంటా ఉద్దేశము? ధర్మశాస్త్రం అనేది మనిషి కొరకు, అంతేగాని మనిషి ధర్మశాస్త్రం కొరకు కాదు. అయితే ఈ పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను వక్రీకరించి కొన్ని ఆచారాలను సృష్టించారు. కఠినమైనటువంటి ఆచారాలు, కఠినమైనటువంటి కట్టుబాట్లను సృష్టించి ఎవరైనా ఆ ఆచారాలను అతిక్రమిస్తే వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినట్టే, దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినట్టే అని ఇంటర్ప్రెట్ చేయడం ప్రారంభించారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వారి ఆచారాలను, వారి వక్రీకరణలను ఖండించినట్టుగా మనకి చాలా లేఖనాలు ఉన్నాయి సువార్తల గ్రంథాలలో. అవి కూడా ఒక 2 ఎగ్జాంపుల్స్ మనం చూసాం, అంటే 2 సందర్భాలు చూసాం. ఈ రకంగా ఏ విధంగా సద్దూకాయలు పునరుద్ధానాన్ని వక్రీకరించారు, పరిసయ్యులు వచ్చేసి దైవిక శక్తిని వక్రీకరించి బయల్జబూరు శక్తిని చెప్పారు. ఆ తర్వాత ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినం గురించినటువంటి ఆజ్ఞలను వక్రీకరించి ఆచారాలను సృష్టించారు అన్నటువంటిది మనం పరిశీలించాము. ఈ ఎపిసోడ్లో మిత్రులారా మరో 3 ఎగ్జాంపుల్స్ని మనం పరిశీలించబోతున్నాం. లెట్ us see the first example. ఇది ఐగుప్తులో జరిగినటువంటి ఒక సంఘటన. దీన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మోషే, అహరోనులు వీళ్ళు ఫరోతో ఏమన్నారో చూడండి. మోషే, అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఈ మాటలు మోషే, అహరోనులు ఫరోతో చెప్పినటువంటి మాటలు. ఈ మాటల్లో ఏముంది? యెహోవా దేవుని యొక్క ఆజ్ఞ ఉంది. ఏంటి ఆ ఆజ్ఞ? అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును నువ్వు పోనివ్వాలి. అది దేవుని ఆజ్ఞ. అయితే ఫరో దేవుని ఆజ్ఞను ఆజ్ఞగా అంగీకరిస్తే ఏం చేయాలి? జనాన్ని పోనివ్వాలి కదా. కానీ జనాన్ని పోనివ్వడానికి ఫరోకి ఇష్టం లేదు. కాబట్టి వీళ్ళు ఏదైతే దేవుని ఆజ్ఞ అని చెప్పుచున్నారో దానిని వక్రీకరించాలి. అప్పుడు దాన్ని వక్రీకరిస్తే అప్పుడు జనాన్ని ఇంక పోనివ్వని అవసరం లేదు. అందుకనే ఫరో ఏ రకంగా వక్రీకరించారో చూడండి. అందుకతడు, మీరు సోమరులు, అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలినర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుతున్నారు. ఇది వక్రీకరణ. మీరు సోమరులు అన్నారు. అంటే ఇది దేవుని ఆజ్ఞం కాదు. మీరు చెప్పే మాటలు ఒట్టి మాటలే. మీరేదో దేవుని ఆజ్ఞ అంటున్నారు, కానీ వాస్తవం ఏంటంటే మీరు సోమరులు. మీకు పని చేయడం ఇష్టం లేదు, మీరు బద్ధకస్తులు, అందుకని అరణ్యంలోకి పోతామంటున్నారు. ఆ రకంగా ఫరో మోషే, అహరోనులు చెప్పినటువంటి దానిని వక్రీకరించి తిరస్కరించాడు. ఇక జనాన్ని పంపించడం ఇష్టం లేక ఆ తర్వాత మనం గమనిస్తే ఫరో ఇజ్రాయేలు ప్రజల యొక్క పనిని విస్తారంగా పెంచడం జరిగింది. అంతకు ముందైతే ఆ ఇటుకలు చేయడానికి గడ్డి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ఆ గడ్డిని కూడా మీరు ఇవ్వద్దు, వాళ్ళు గడ్డిని సమకూర్చుకోవాలి, ఇటుకలు చేయాలి. ఏ మాత్రం కూడా ఆ ప్రొడక్షన్ క్వాంటిటీ అన్నటువంటిది తగ్గకూడదు అని ఫరో చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ మాటల్లో వక్రీకరణ ఏంటంటే, అందుకతడు మీరు సోమరులు. చూడండి, ఆ మీరు సోమరులు అన్నదాన్ని రెడ్ కలర్లో పెట్టి బ్రాకెట్లో గడ్డి బొమ్మ అని చెప్పాను. అంటే అది వక్రీకరణ అన్నమాట. అందుకతడు మీరు సోమరులు, అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలినర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు. మిత్రులారా, కాబట్టి ఈ ఎగ్జాంపుల్లో ఫరో సృష్టించినటువంటి గడ్డి బొమ్మ ఏంటంటే మీరు సోమరులు. ఆ విధముగా అతడు మోషే, అహరోనులు చెప్పినటువంటి దానిని వక్రీకరించాడు. Let us see one more example. ఈ ఎగ్జాంపుల్ ఉపవాసం గురించి. దీన్ని మనం యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చూడొచ్చు. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారో చూడండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా
నీవెందుకు లక్ష్య పెట్టవు? ఇది ప్రజల యొక్క కంప్లైంట్. ఎవరిపైన ఈ కంప్లైంట్? దేవుని పైన ప్రజల యొక్క కంప్లైంట్. దేని గురించి? ఉపవాస దినం గురించి. మేము ఉపవాసం ఉన్నాం, నువ్వెందుకు చూడవు? నువ్వెందుకు లక్ష్య పెట్టవు? మమ్మల్ని మేమెంత ఆయాసపరుచుకున్నాము అని ప్రజలు దేవుని పైన ఒక కంప్లైంట్ తీసుకొస్తున్నారు. అయితే దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఏ విధంగా ప్రతిస్పందించాడు, ఏం చెప్పాడో చూద్దాం. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు, మీ కంఠ ధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదపరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. గమనించారా? దేవుడిచ్చినటువంటి ఉపవాసము ఏ విధంగా ఉందో చూడండి. అసలు ఉపవాసమును గురించి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ద స్పిరిట్ ఆఫ్ ఫాస్టింగ్ అన్నటువంటిది ఈ మాటల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు అన్నం తినకుండా ఉన్నావు కదా, మరి ఆహారాన్ని ఆహారము లేనటువంటి వారికి పెట్టావా? అన్యాయాన్ని అనుభవించే వారికి న్యాయాన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నావా? వస్త్రహీనుడు కనపడితే వాళ్లకు వస్త్రాలు ఇస్తున్నావా? ఒకవేళ నీ రక్త సంబంధే ఏదైనా అవసరతలో ఉండి నీ దగ్గరకు వస్తే ముఖం తిప్పుకోకుండా సహాయం చేస్తున్నావా? దుర్మార్గులు కట్టినటువంటి కట్టను విప్పుతున్నావా? కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించయు, ప్రతి కాడిని విరుగుగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. గమనించారా మిత్రులారా? అంటే అసలు ఉపవాసం అంటే ఏంటి? వాట్ ఈజ్ ఇట్స్ స్పిరిట్ అన్నటువంటిది దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అయితే ప్రజలు ఏం చేశారు? ఒక ఆచారాన్ని సృష్టించారు. ఉపవాసం అంటే ఫస్ట్ అన్నం తినకుండా ఉండాలి, గోనెపట్ట కట్టుకోవాలి, తల మీద బూడిద పోసుకోవాలి, చుట్టూ కూడా బూడిద జల్లుకోవాలి, బూడిదలో కూర్చోవాలి, ముఖం దిగాలుగా చేసుకోవాలి, అటు ఇటు పోయే జనాలకు మనం ముఖం చూపించాలి, వాళ్ళందరూ మనల్ని చూసి అమ్మో ఈయన ఉపవాసం ఉంటున్నాడు అని చెప్పి మన గురించి వాళ్ళు మాట్లాడుకోవాలి, గొప్పగా చెప్పుకోవాలి. ఆ రకంగా మనము వారి దృష్టిలో, ప్రజల దృష్టిలో చాలా గాడ్లీ పీపుల్ లాగా, భక్తిపరులాగా కనపడాలి. అంటే ప్రజలు they have created a form for themselves, a form which is not acceptable to God, a false ఫామ్ అన్నమాట. ఒక అబద్ధమైనటువంటి రూపం అది నిజంగా ఉపవాసం కాదు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? మేము ఉపవాసం ఉంటే నువ్వెందుకు వింటం లేదు? దేవునితో వాదన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రజలు? దేవునితో వాదన చేస్తున్నారు. మేము ఉపవాసం ఉంటే నువ్వెందుకు వినడం లేదు? నువ్వెందుకు మమ్మల్ని చూడడం లేదు? నువ్వెందుకు అసలు లక్ష్య పెట్టడం లేదు? మేము అన్నం తినకుండా ఉంటే, బూడిదలో కూర్చొని ఉంటే, గోనెపట్ట కట్టుకొని ఉంటే ఇవన్నీ లెక్కలేదా నీకు అని దేవునితో వాదన చేస్తున్నారు. కానీ యాక్చువల్గా వాళ్ళు దేని గురించి వాదన చేస్తున్నారు? వాళ్ళు దేనినైతే వక్రీకరించారో ఆ వక్రీకరించిన దాని గురించి వాదన చేస్తున్నారు. ఉపవాసాన్ని వక్రీకరించారు.
దేవుని ఉద్దేశంలో ఉపవాసం ఒకటైతే దాన్ని వక్రీకరించి దేనినైతే వక్రీకరించారో వక్రీకరించబడిన ఉపవాసం గురించి మేము ఉపవాసం ఉన్నాము అని చెప్పి వాదన చేస్తున్నారు. యు అండర్స్టాండ్? దాన్నే గడ్డి బొమ్మ అంటారు మిత్రులారా. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ వక్రీకరణ ఏంటి? ప్రజలు దేవుని ఆజ్ఞను కేవలం బాహ్య ఆచారంగా తగ్గించారు. చూడండి, బాహ్య ఆచారానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. దేవుడు వారికి ఉపవాసం యొక్క అసలు ఉద్దేశాన్ని వివరించాడు, ఆచారాలను కాదు. మిత్రులారా, ఒక విషయం మరలా చెప్పుచున్నాను. ఏ రకమైన ఆచారాలతోటి దేవుని మేము సంతోషపరచగలము అనుకుంటే అక్కడ మనము పడిపోయినట్టే, తప్పిదం చేస్తున్నట్టే. ఏ రకమైన ఆచారంతో దేవుని మనం సంతోషపెట్టలేము. చూడండి, God wants us to walk by our heart. ఆయన అన్నాడు కదా, మీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో నీ దేవుడిని యెహోవాను ఆరాధించాలి. కాబట్టి ఆచారాలు చేసి క్రిస్మస్ పండుగ చేశాం, దేవునికి ఎంత ఇష్టమో. మేము క్రిస్మస్ పండుగ చెయ్యని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు మేము చెయ్యకుండా దేవుణ్ణి ఎంత సంతోషపెట్టాం, అది ఆచారమే ఇది ఆచారమే. కొంతమంది ఏమో మేము ఈస్టర్ పండుగ చేశాము అని చెప్పి మేము దేవునికి ఎంత ఇష్టమైన పని చేశామని సంతోషపడతారు. మరికొంతమంది ఏమో మేము అసలు అటువంటి పండగే చేయము అని చెప్పి ఆ ఆచారాన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తారు. ఇదైనా ఆచారమే, అదైనా ఆచారమే. నువ్వు క్రిస్మస్ పండుగ చెయ్యకపో, కానీ 2 సందర్భాలు నువ్వు చేసినప్పుడైనా చేయనప్పుడైనా ఈ 2 సందర్భాలలో నీ పూర్ణ హృదయంతో నీ దేవుని నువ్వు ఆరాధిస్తే, ఆ దేవుని కొరకు ఏదైనా చేస్తే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, ఆ దేవునికి ఇష్టం. ఏ ఆచారం, నేను ఈ బట్టలు వేసుకున్నాను కాబట్టి దేవునికి సంతోషము, నేను ఈ తిండి తిన్నాను లేకపోతే ఈ తిండి తినలేదు, ఈ బట్టలు వేసుకున్నాను ఈ బట్టలు వేసుకోలేదు, ఈ పండగ చేశాను ఈ పండగ చేయలేదు, ఏ ఆచారము ద్వారా నీవు దేవుని సంతోషపెట్టలేవు. నీవు గాని నేను గాని ఏ ఆచారము ద్వారా దేవుని సంతోషపెట్టలేము. ఇది నేర్చుకోవాలి మనం. ఎప్పుడైతే నువ్వు చేసే పనిలో నిజముగా దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇస్తావో, దేవుని యందు భయభక్తులు గనపరుస్తామో, అప్పుడు అది నిజంగా దేవునికి అంగీకారమైనటువంటిది. మనం చాలాసార్లు వీ హ్యావ్ లాస్ట్ ద స్పిరిట్. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక పని చేయండి, ఆ పని చేయడంలో ఉద్దేశం ఏమై ఉండాలంటే దేవుని గనపరుచుట, అంతే. వేరే వాళ్ళని విమర్శించడానికి వెనక్కి తగ్గు కొంచెం. ఉదాహరణకి క్రిస్మస్ పండుగ కొంతమంది చేస్తున్నారు, చేసేవాళ్ళు మంచి ఉద్దేశంతో చేస్తే ప్రైజ్ గాడ్. ఆ దినాన్ని, ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని 10 మందికి సువార్త చెప్తున్నారు, చాలా సంతోషం కదా. చెయ్యనటువంటి వాళ్ళు మేము పండుగలు చేయమండి, కానీ ఆ దినాలు ఉపయోగించుకొని మేము వేరే వాళ్ళకు సువార్త చెప్తామంటే అది కూడా వండర్ఫుల్. అయితే మీరు పండుగ చేయరు కదా, అయ్యే ఖర్చును బీదలకు ఇస్తున్నారా? బీదల గురించి పట్టించుకుంటున్నారా? 10 మందికి సువార్త చెప్తున్నారా? చెప్తుంటే ఫైన్, వండర్ఫుల్, అంతే కదా. మిత్రులారా, మరొకసారి చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో ఒక సత్యం పదే వివరించబడింది. ఆచారముల ద్వారా ఏ మనిషి కూడా దేవుని సంతోష పెట్టలేడు. నీవు నిజమైన హృదయంతో దేవుని గణపరిస్తే అది నిజమైన ఆరాధన మిత్రులారా, అది వక్రీకరణ. అయితే ఫైన్, ఈ ఎగ్జాంపుల్ అయిపోయింది. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇది లాస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఈ సెషన్లో. యోబు అతని స్నేహితుడు, దీన్ని మనము చూడండి. యోబు యాక్చువల్గా ఏంటి ఆయన సమస్య చూడండి, ఏమంటున్నాడు 9వ అధ్యాయంలో ఉంటుంది. నేను యథార్థవంతుడనైనను నా యందు నాకిష్టము లేదు, నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను, ఏమి చేసినను ఒకటే, కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను. చూడండి, నేను వాదిస్తున్నా. ఏంటి వాదన? చూడండి మిత్రులారా, యోబు కలిగినటువంటి కష్టము చాలా భయంకరమైన కష్టం. పిల్లలందరూ చనిపోయారండి. పిల్లలందరూ చనిపోవడం చిన్న విషయమా? యోబుకు కలిగినటువంటి వేదన అంతా ఇంత కాదు. ఇంకొకటి అయితే వేరు, ఆస్తులు పోయినాయి, అది వేరే విషయం. పిల్లలందరూ చనిపోయారు, ఒకే రోజు చనిపోయారు. పిల్లలందరూ చనిపోయారు, ఆస్తులు కోల్పోయినాడు. అంత మాత్రమే కాదు, ఆరోగ్యం కోల్పోయినాడు. ఇంకా దానిపోయిన బాధ ఏంటంటే
పచ్చిపుండు పైన కారం జరిగినట్టు భార్య ఉన్నది, భార్య వేధిస్తూ ఉన్నది. యోబు కష్టము అంతా ఇంత కాదు. అయితే యోబు యొక్క వాదన ఏంటంటే, నేనేం తప్పు చేయలేదే, నేను ఎంత యథార్థవంతుడిగా బతికాను, నేను దేవుని స్తుతిస్తున్నానే, దేవుని ఆరాధిస్తున్నానే, నేనేం తప్పు చేయకపోయినా ఎందుకు ఇంత భయంకరమైన శిక్ష నా మీదకు వచ్చింది? ఇక యథార్థవంతులకు దుష్టులకు వ్యత్యాసం ఏంటి? ఆయన వాళ్ళని దుడి చేస్తూ వీళ్ళని దుడి చేస్తుంటే ఇక వ్యత్యాసం ఏంటి? నేనేం తప్పు చేశాను నాకు దేవుడు చెప్పాలి. ఇది అన్యాయం, నా పైకి వచ్చినటువంటి ఈ శిక్ష, నేనేం తప్పు చేయలేదు. అది యోబు యొక్క వాదన. ప్లీజ్ అండర్స్టాండ్, యోబు యొక్క వాదన ఏంటంటే, నేనైతే ఏం తప్పు చేయలేదు, నేను యథార్థవంతుడును, నా పైకి ఇంత కష్టం ఎందుకు వచ్చింది? మరి యథార్థవంతులకు దుష్టులకి ఇంకా తేడా ఏంటి? అందుకనే ఆ 21వ వచనంలో ఆ లాస్ట్ పోర్షన్ చూడండి, ఏమి చేసినను ఒక్కటే. అంటే ఇక యథార్థవంతుల జీవితానికి దుష్టుల జీవితానికి వ్యత్యాసం లేదా? అటు వాళ్ళు నాశనం అయిపోయి ఇటు వీళ్ళు నాశనం అయిపోతే ఇంక ఏంటి వ్యత్యాసం? ఏం చేసినా ఒకటేనా? యోబు వాదనలో అర్థం ఉంది. యోబు కలిగినటువంటి కష్టము అటువంటిది. కాబట్టి యోబు అన్నటువంటి మాటలను త్వరగా నువ్వు నేను మనల్ని మనం సిద్ధపరుచుకుని యోబు పైన దాడి చేయకూడదు. ఎందుకంటే యోబు కలిగినటువంటి బాధ అంతా ఇంత కాదు. అట్ ద సేమ్ టైం దేవుడే చెప్పాడు ఈయన వండర్ఫుల్ మ్యాన్ అని, భక్తిపరుడని. రైట్. అయితే యోబు స్నేహితులు వాళ్ళేం చేశారో చూడండి. యోబు స్నేహితులు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా? నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? ఇది యోబు స్నేహితుల యొక్క మాటలు. ఏమి యోబు, నువ్వేదో నేను యథార్థవంతుడు అంటున్నావు, నేనేదో భక్తిపరుడు అంటున్నావు. అంటే నువ్వు భక్తిపరుడు అయితే దేవుడు నిన్ను గద్దించాడా? అంత గొప్పగా నువ్వు భయభక్తులు చూపుతుంటే, యథార్థతను చూపుతుంటే దేవుడు నీతో వ్యాజ్యమాడుతున్నాడా? ఏం మాట్లాడుతున్నావు? నీ చెడుతనము గొప్పది కాదా? అంటే నువ్వు భయంకరమైన పాపాలు చేయలేదా? పాపాలు చేయకుండానే ఇంత పెద్ద శిక్ష నీ మీదకు వచ్చిందా? నీ దోషములు మితిలేనివి కావా? చూడండి వాళ్ళ మాటలు. అంటే వాళ్ళు చెప్పేది ఏంది? నువ్వేదో బయటకు బాగున్నావు కానీ రహస్యంగా భయంకరమైన పాపివి నువ్వు. నువ్వు ఘోరమైన పాపాలు చేసావు కాబట్టి ఇటువంటి శిక్ష నీకు వచ్చింది. ఏందో మాట్లాడుతున్నావు పెద్దగా. ఇది వాళ్ళ యొక్క వాదన. అంటే యోబు స్నేహితుల యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, ఫిలాసఫీ, ఎవడికైనా ఒకడికి కష్టం వచ్చిందంటే వాడు పాపం చేశాడు, వాడేదో రహస్య పాపం చేశాడు. జనుడికి తెలియనివ్వండి తెలియకపోనివ్వండి, నీ మీదకి కష్టం వచ్చింది, నీకు రోగం వచ్చింది, కారణం నువ్వేదో పాపం చేసినావు. నీ పిల్లలు చచ్చిపోయారు, కారణం నువ్వేదో పాపం చేసినావు. నీ ఆస్తిపాస్తులు పోయినాయి, కారణం నువ్వేదో పాపం చేసావు. ఏంటండి అసలు యోబు మాటలను ఎంత వక్రీకరించారు వీళ్ళు. అసలు వీళ్ళ ఫిలాసఫీ రైటేనా? ఆలోచన చేయండి. యోబు తన కాన్షియన్స్ని బట్టి చెప్తున్నాడు, అయ్యా నేను భక్తిగా ఉంటున్నానయ్యా, నేను భక్తిగా ఉంటున్నానయ్యా, పేదలకు సహాయం చేస్తున్నా, విధవరాల పక్షాన్ని నిలబడ్డాను, దిక్కులేని వారి పక్షాన్ని నిలబడ్డాను చెప్తాడు. నేనేం చేశాను నాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే అతనికి తన జీవితం తెలుసు కదా, అతని రహస్య జీవితం అతనికి తెలుసు కాబట్టి అతడు వాదన చేస్తున్నాడు, పక్కన ఉండి ఓదార్చు. కానీ వీళ్ళు చేసేది ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏంది నువ్వు మాట్లాడేది? అంటే నువ్వు భక్తిపరుడు అయితే దేవుడు నిన్ను గద్దిస్తున్నాడా? నువ్వు మహా గొప్ప భక్తిపరుడు అయితే దేవుడు నీతో వ్యాజ్యమాడుతున్నాడా? నువ్వు భయంకరమైన పాపివి, నీ చెడుతనం గొప్పది, లెక్కలేవు నీ పాపాలు. అమ్మో, ఎంత భయంకరంగా వక్రీకరించారో చూడండి. చిన్నప్పుడు యోబు గ్రంథం చదివితే నాకు అర్థమయ్యేది కాదు. యోబు స్నేహితులు ఇంత మంచి మాటలు మాట్లాడారు, ఎందుకబ్బా దేవుడు యోబు స్నేహితులను ఇష్టపడలేదు, ఒప్పుకోలేదు. యోబుకు చెప్పాడు, నువ్వు ప్రార్థన చేయ వాళ్ళ కొరకు, అప్పుడు నేను క్షమిస్తాను. నాకు అర్థమయ్యేదే కాదు. యోబు స్నేహితులు మాట్లాడిన మాటలు చాలా బాగా కనిపిస్తాయి, కానీ వాస్తవంగా ఆ సందర్భంలో అవి వక్రీకరించి మాట్లాడినటువంటి మాటలు. అంటే యోబు వాదనను వక్రీకరిస్తూ ఈ మాటలు చెప్పారు. అది తప్పు. మిత్రులారా, మనం కూడా చాలాసార్లు మంచి మాటలు కాదా అని మనం మాట్లాడుతుంటాం, కానీ సందర్భ సహితంగా మాట్లాడాలి. మాట మంచిగానే ఉండొచ్చు, కానీ ఆ మాట సందర్భ సహితంగా లేకపోతే దేవుడు ఇష్టపడాడు. చూడండి, దేవుడు ఇష్టపడ్డా యోబు స్నేహితులు మాట్లాడినటువంటి మాటలను
చివరికి దేవుడు చెప్పాడు, యోబు నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి అంటే దేవుడు యోబుకు అటెస్టేషన్ ఇచ్చాడు. హీస్ ఎ గుడ్ మ్యాన్, అతను భక్తిపరుడే, అతను యథార్థవంతుడే. కాబట్టి సందర్భ సహితంగా మనం మాట్లాడాలి మిత్రులారా. అంటే అందుకనే కాబట్టి చెప్తున్నాడు, యోబు నువ్వు ప్రార్థన చేయ వాళ్ళ కొరకు, అప్పుడు నేను వాళ్ళని క్షమిస్తా. నువ్వు ప్రార్థన చేయని అడుగుతున్నారు అర్థం ఏంటి? కాబట్టి ఈ మాటల్లో వక్రీకరణ చూడండి. యోబు స్నేహితులు, మీరు బాధపడుతున్నారంటే మీరు రహస్యంగా గొప్ప పాపాలు చేశారు అనే స్థానాన్ని తీసుకున్నారు. అంటే యోబు స్నేహితుల యొక్క స్థానం ఏంటి అంటే, వాళ్ళ ఏ స్థానంలో ఉండి వాదిస్తున్నారు? మీరు బాధపడుతున్నారంటే మీరు రహస్యంగా గొప్ప పాపాలు చేశారు. మీకు రోగం వచ్చిందంటే మీరు ఏదో భయంకరమైన పాపమే చేశారు. మీకు నష్టం వచ్చిందంటే మీరు భయంకరమైన పాపమే చేశారు. యోబు యొక్క అసలు వాదనను పక్కన పెట్టి, ఏంటి యోబు యొక్క అసలు వాదన మిత్రులారా? ఎందుకు నేనేం చేశాను కాబట్టి దేవుడు నన్ను ఇట్ట శిక్షిస్తున్నాడు, అదే ఆయన వాదన. దానిని పక్కన పెట్టి దాన్ని వక్రీకరించారు. ఏ విధంగా వక్రీకరించారు? యోబు దేవుడు అన్యాయస్తుడని అంటున్నాడు, లేదా యోబు తాను పాపిని కాదని అహంకరిస్తున్నాడు అనే తేలికైన అభిప్రాయాన్ని స్థాపించి దానిపై దాడి చేశారు. ఇది ఇక్కడ గడ్డి బొమ్మ. అంటే యోబుని గురించి వాళ్ళు ఎట్లా పోర్ట్రే చేస్తున్నారు? నువ్వు పాపివి, నీ పాపములు లెక్కలేనివి, మితిలేనటువంటివి, నీ చెడుతనము గొప్పది. అబ్బో, ఎంత భయంకరమైన మాటలండి! కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడే మాటలు అవేనా? అసలే అతడు బిడ్డలందరినీ కోల్పోయినాడండి. చిన్న విషయం అతనికి కష్టం, భయంకరమైన రోగము. సరే ఆస్తిపాస్తులు పోతే పోయినాయి, బిడ్డలందరూ చనిపోయారు. వీటన్నిటికి తోడు భార్య ఒక ప్రక్క సతాయిస్తుండే. కష్టంలో ఉండే వ్యక్తితో మాట్లాడవలసిన మాటలేనా? ఆలోచన చేయండి. కాబట్టి మిత్రులారా, నేను ఈరోజు ఈ సెషన్లో 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. యోబు స్నేహితులు వాడు ఏ విధంగా యోబు యొక్క వాదనను వక్రీకరించారు అన్నటువంటిది మనం చూసాము. తర్వాత ఉపవాస దినం గురించి కూడా చూసాము. అసలు ఉపవాస దినం ఎలా ఆచరించాలి? దేవుని ఏర్పాటైంది, కానీ మనం ఏం చేస్తున్నాము? మనలో చాలామంది ఇప్పటికి కూడా అదే పని చేస్తూ మేము చాలా గొప్ప పని చేస్తున్నాం అన్నట్టు ఉంటాము. కానీ దేవుని ఉద్దేశం చూడండి, మరలా ఆ తప్పిదాలు చేయొద్దు. ఉండండి, తినకుండా ఉండండి, ప్రార్థన చేయండి. అయితే నీవు తినకుండా ఉండి ఆ సాక్రిఫిషియల్ థింగ్, తినకుండా ఉండడం అనేది సాక్రిఫిషియలే. మరి నువ్వు తినకుండా మిగిల్చిన అన్నం ఉంది కదా, నీ వస్త్రాలు ఉన్నాయి కదా, వీటన్నిటిలో కూడా నువ్వు 10 మందికి సహాయం చేయాలి. ఆ సాక్రిఫిషియల్ నేచర్ అన్నటువంటిది చూపించాలి. అది దేవుని స్వభావం. ఇప్పుడు ఉపవాసంలో మనం కనుపరచవలసింది ఏంటంటే దేవుని స్వభావాన్ని కనుపరచాలి. ఏంటిది దేవుని స్వభావం? సాక్రిఫిషియల్. ఆయన అందరికీ సహాయం చేయడు. యేసుక్రీస్తు ప్రభులు మనం ఏం చూసాం? ఆయనలో ఏం తప్పు లేకపోయినా, ఏ పాపము లేకపోయినా మన పాపముల నిమిత్తం ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయన భయంకరమైనటువంటి శ్రమను అనుభవించి తీర్పు పొంది ఆయన మరణించాడు. ఆ సాక్రిఫిషియల్ నేచర్ అన్నటువంటిది ఉపవాసంలో కనబడాలి మిత్రులారా. కాబట్టి ఆ విషయంలో మనం చూసాము. ఉపవాస విషయంలో అంటే ఏ విధంగా వక్రీకరించారు, ఒక ఆచారాన్ని సృష్టించారే కానీ నిజముగా దేవుని యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు ఎరుగలేదు. ఆ తర్వాత మోషే అహరోనుల విషయం కూడా మనం చూసాం మిత్రులారా. వాళ్ళు చెప్పింది దేవుని ఆజ్ఞ, అది సొంత మాటలు కాదు, మోషే అహరోనులు కల్పించిన మాటలు కాదు. ఆఫ్ కోర్స్ ఫరోకు ఆ విషయం తెలిసినా తెలియకపోయినా మోషే అహరోనులు చెప్పింది మాత్రము దేవుని ఆజ్ఞే. కానీ ఫరో దానిని ఏ విధంగా వక్రీకరించాడు? మీరు సోమరులు, పని చేయకూడదు అనుకుంటున్నారు. మిత్రులారా, మనం కూడా మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుని ఆజ్ఞను వక్రీకరిస్తున్నామా? గడ్డి బొమ్మలు సృష్టిస్తున్నామా? ఆచారాలు అనే గడ్డి బొమ్మలు సృష్టిస్తున్నామా? ఇతరులను విమర్శించేటప్పుడు గడ్డి బొమ్మలను సృష్టించి ఇతరుల పైన బురద జల్లుతున్నామా? ఈ విషయాలను మనం గమనించాలి. కాబట్టి లాస్ట్ సెషన్లో, ఈ సెషన్లో నేను మొత్తం 6 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మీరు పరిశీలన చేయండి. మన అనుదిన జీవితంలో ఈ రకమైన వక్రీకరణలు ఉంటే మంచిది కానే కాదు. మన ఆధ్యాత్మిక జీవితానికి అది ఎంత మాత్రమో ఆరోగ్యం కాదు. అంత మాత్రమే కాదు, లేఖనాలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఇటువంటి దోషాలు ఉంటే మనము కనిపెట్టి సరిదిద్దుకోవాలి. ఈ విషయాలను గ్రహించడానికి సమృద్ధి అయినటువంటి తెలివిని, వివేచనను, జ్ఞానమును
దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి ఈ సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. ప్రార్థన విన్నపాలు. ప్రైజ్ లాడ్ బ్రదర్. ప్రైజ్ లాడ్ సిస్టర్. మా పెద్ద అబ్బాయి డెంటల్ ఎండి ఎగ్జామ్ రాస్తున్నాడు రేపు ప్రోస్తో. ఓకే. రేపు ఒకటి 3 ఎగ్జామ్లు ఉన్నాయి, ప్రార్థన చేయండి పాస్ అవ్వాలని. సిస్టర్ చెప్పినట్టు మరి పెద్ద అబ్బాయి బాలస్వామి గారి కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే విజన్ కాన్ఫరెన్స్ 7వ తారీఖు కడపలో ఉంది. ప్రార్థన చేస్తున్న వీళ్ళందరికీ వందనాలు. ఇంకా భారంగా ప్రార్థన చేయండి. చక్కని వాతావరణము, చక్కగా ఏర్పాట్లు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా అన్ని చక్కగా జరుగులాగున్నా దేవుని చిత్తంలో ఉన్న వారందరూ కూడా రాగలగటానికి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఇంకేమైనా ప్రార్థన విన్నపాలంటే తెలియపరచండి. సమయంలో మనం ప్రార్థనలో భూపాలెడ్డిన ప్రార్థన నడిపిస్తాం. అన్న భూపాలెడ్డిన. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. కార్పొరేట్ మీటింగ్ కొరకు ఇంకా దీంట్లో ఉన్న అంశాల కొరకు. అలాగే సిస్టర్ చెప్పిన కుమారుడు బాలస్వామి డెంటల్ డాక్టరు ఎండి ఎగ్జామ్ రాస్తున్నాడు. ఎగ్జామ్ రాస్తున్నాడు. పీజీ బాలస్వామి కదా. బాలస్వామి అండి. ఎండి ఎగ్జామ్ 3 ఉన్నాయి, 3 ఎగ్జామ్లు. దానికోసం ప్రార్థన చేయండి. మంచి ప్రార్థన. సహోదరులకు అందరికి ప్రభు నామమున వందనాలు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ పరిశుద్ధమైన నామమును బట్టి మీ పాసానికి వస్తున్నాం. శరీర బలహీనతలను బట్టి సంపూర్ణంగా నీ సన్నిధిని గడపలేకపోతే మన్నించండి, క్షమించండి. చివరిలోనైనా ఉపవాసం గురించి కొంత వాక్యం వినడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనములు, స్తోత్రములు. ఈ సమయాన చెప్పబడినటువంటి వాక్యము హృదయాల్లో ఉంచుకొని ఉపవాసం ఉన్నప్పుడు నిన్ను కనపరిచే వారంగాను ఏ విధంగా నడుచుకోవాలో యేసు ప్రభువుగా మీరు కూడా చాలా చెప్పారు. వాటిని అనుసరించి పాటించడానికి సహాయించు. నీతో నీ సన్నిధి సావాసం కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. సమయాన ప్రార్థన మన విషయంలోను సహోదరుడు బాలస్వామి ఎంబీఏ ఎగ్జామ్లో 3 సబ్జెక్టులు ఉన్నాయి, 3 పరీక్షలు ఉన్నాయని విన్నాం. ప్రభు వాటిలో కావాల్సినటువంటి జ్ఞానం మీ కృప తోడుగా ఉంచండి. భవిష్యత్తు ఎగ్జామ్ల మీద ఆధారపడి ఉన్నది. ఎగ్జామ్లో సహాయం చేయమని వేడుకొని మీ కృప కనికరం కొరకై వేడుకొంచున్నాం. ఇంకా అదే రీతిగా మీటింగ్ల కొరకై 7వ తేదీ జరగనైనటువంటి మీటింగ్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. సెకండ్ సాటర్డే అని మంచిగా అందరు రావడానికి అనుకూలంగా ఉంటుందని డేట్ ఇచ్చాను. వాటికి మంచి వాతావరణం ఉండటానికై సహాయం చేయమని వేడుకొంచున్నాం. అనేకులు రావడానికి కూడా వచ్చిన వారు ఆత్మీయంగా తిరిగి జన్మించడానికి లేక ఇంతకు ముందే విశ్వసించిన వారైతే వారు మరలా సమకూర్చబోటకై సహాయం చేయమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి, ఆ మీటింగుల నిమిత్తం రావడానికి పోవడానికి ప్రయాణికులకు అనుకూలత ఉన్నట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాం. నీకే వందనాలు, స్తోత్రాలు సమర్పించుకొంచున్నాం. ఇంకా అదే రీతిగా గ్రూపులో ఉన్నటువంటి ప్రార్థన మనవులన్నింటి కొరకై మీ సన్నిధికి వస్తున్నాం. సహాయం చేయమని వేడుకొంచున్నాం. ప్రతిదినం మధ్యాహ్నము చెప్పబడిన రీతిగా 5 నిమిషాలు ప్రార్థన గడుపుటకై సహాయం చేయమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి, సంఘపరమైనటువంటి
వ్యక్తిగతమైనటువంటి అవసరాల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడినట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాం. మీ ఆత్మ నడిపింపు కోరుకొంచున్నాం, దయచేయమని వేడుకొంచున్నాం. గ్రేస్ చాపెల్, నూతనపల్లి, టెలికాం నగర్, పాములపాడు, ఏపీ టెడ్కో హౌసెస్లలో ప్రార్థనలు జరుగుతున్నాయి. అవి ఇంకా కొనసాగడానికి సాయం చేయండి. స్థలాలు మరియు నిర్మాణం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. గ్రేస్ చాపెల్ ఉమెన్స్ ఫెలోషిప్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అది తీసుకుంటున్నటువంటి సహోదరికి కావాల్సినటువంటి ఆత్మ నడిపింపు దయచేయమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి, సంఘపరమైనటువంటి నాయకులను ఏర్పాటు కోసము కావలసిన రీతిగా అవి బైబిల్లో ఉన్న రీతిగా అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో ఉన్నటువంటి టాలెంట్స్ కలిగినటువంటి వారిని నాయకులుగా ఉంచడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. అలాంటి టాలెంట్ లేని వారు తిరిగి వాటిని కలిగి ఉండటానికై సహాయం చేయమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి, కడపలో విజయన్ కార్పెన్స్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. సమకూర్చబడటకు సహాయం చేయండి. ఇప్పటికే పాంప్లెట్స్ పోయాయి, వాటిని చూస్తున్న వారు సిద్ధపడినట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి యేసు ప్రభువా, నన్ను మా ఎల్బేతల్ పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. పరిమళలు ఇలా చదువుల్లో సహాయం చేయమని వేడుకొంచున్నాం. వారి భవిష్యత్తు మేలుకరంగా ఉండినట్లు కృప దయచేయమని వేడుకొంచున్నాం. దయా కనికరణ మా దేవ. అదే రీతిగా సహోదరుడు జయరాజన్న గారి పరిచర్య కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఆయన కూడా మందిరం నిర్మాణం కొరకై, విస్తరణ కొరకై, ఆ మందిరం చిన్నగా ఉందని విన్నాం, పెద్ద మందిరం ఆశిస్తున్నాడు. అనుకూలపరచండి, మీ చిత్తానుసారంగా దయచేయమని వేడుకొంచున్నాం. అదే రీతిగా కరిమున్న సిస్టర్ కూడా గుమ్మడాపురం ఏరియాలోను ఆయా ప్రాంతాల్లో చేస్తున్న పరిచర్య, మిషనరీ పరిచర్యను బట్టి వందనములు. ఆ పరిచర్య ద్వారానే అనేకులు నీ యొద్దకు రావడానికి సహాయం చేయమని వేడుకొని స్వామిని కూడా బలంగా వాడుకొనమని వేడుకొంచున్నాం. చిన్న పిల్లల స్వస్థత కొరకై ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి, జెసికా కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఆ యొక్క తల నొప్పి నుంచి బాగుపడినట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఆరాధ్య పాప కొరకై ప్రార్థన చేస్తున్నాం. బ్రెయిన్లో ఉన్నటువంటి సమస్యను సరైన ట్రీట్మెంట్తో స్వస్థత పొందినట్లు మీ యొక్క హస్తం చేత తాకమని వేడుకొంచున్నాం. నవ్య 4 సంవత్సరాల పాప ఎదుగుదల కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీరే వృద్ధి పొందించుమని వేడుకొంచున్నాం. జాస్వా కొరకై మానసికంగా, శారీరకంగా ఆరోగ్యకరం కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీరే వాటిని సమకూర్చుమని వేడుకొంచున్నాం. ఫ్రెన్సీ ఎలారోయ్ కొరకై ఆమెలో ఆ పాప పిల్లోనిలో ఉంటున్నటువంటి బలహీనతను తొలగించుమని వేడుకొంచున్నాం. ఎదుగుదల కొరకై ప్రార్థన చేస్తున్నాం. లోహిత్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతను తీసివేసి, ఎందు నిమిత్తం ఆ వ్యాధి, ఆ ఫిట్స్ వస్తున్నాయో వాటి నుంచి తీసివేసి బలపరచుమని వేడుకొంచున్నాం. శాంతి ప్రియ కొరకై ప్రార్థన చేస్తున్నాం. బలహీనతను దూరపరిచి మీ హస్తం చేత తాకుమని వేడుకొంచున్నాం. చైత్ర కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఫిట్స్తో బాధపడుతున్నది బాబు, బాగు చేయమని వేడుకొంచున్నాం. లిసా అనే పాపకి కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఆ యొక్క కోల్పోయినటువంటి బలహీనతలను సమకూర్చి ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యి మరలా అలాంటి బలహీనత, లోపం కలబడకుండానట్లు బాగు చేయమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి యేసు ప్రభువా, సజీవమ్మ గారి యొక్క సంపూర్ణ స్వస్థత కొరకై ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి. అన్నమ్మ, అక్కకు జాయింట్ పెయిన్స్, అలాంటి నొప్పుల నుంచి తప్పిస్తూ రమ్మని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి జయానందం గారి సోరియాసిస్తో బాధపడుతున్నాడు. వాటి నుంచి విడుదల దయచేయమని, ఈయన సమస్తం బాగు చేయగలని చెప్పడం రీతిగా ఎలాంటి వ్యాధి అయినా మీరు బాగు చేయగలిగినటువంటి దేవుడు, కానీ వారికి విశ్వాసం కలిగి ఉండడానికి సహాయం చేయమని, నమ్ముట నివలనైతే నమ్మడానికి సమస్తం సాధ్యం. ప్రార్థిస్తున్నటువంటి మాకు ఆ యొక్క బలహీనత ఉన్నటువంటి వారికి సంపూర్ణ నమ్మకం దయచేయమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి సిస్టర్ మరియమ్మ
వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మానసిక సమస్యలలో బాధపడుతున్నారు. మీరే సంపూర్ణమైనటువంటి శాంతి నెమ్మది దయచేయమని యోహాను సువార్త 14:27 ప్రకారం దయచేయమని వేడుకుంటున్నాం. జయశ్రీ విజయశ్రీ పారాసిలిస్ తో బాధపడుతుంది. అబ్బలహీనతను దూరపరచమని వేడుకుంటున్నాం. గాంధీ గారు వెన్నెముక సమస్యతో బాధపడుతున్నాడు. వాటి నుంచి దూరపరచమని వేడుకొంచున్నాం. ఆశీర్వాదమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కండరాల సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతుంది. దయచేసి అన్న బాధ నుంచి తప్పించమని వేడుకొంచున్నాం. రవికుమార్కి హార్ట్ ఆపరేషన్ జరిగింది. దాని నుంచి సంపూర్ణ స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి తెరీసా గారి కొరకై మార్మన్స్ పొందడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. హేమాంజలి గారి కొరకు భాస్కరు, రాజు, సీను, చంద్రసేన వీరందరూ తిరిగి జన్మించినట్లు, వాక్యం కొరకై ఆశ పుట్టినట్లు సహాయం చేయండి. వాక్యానుసారంగా పాపమును ఒప్పుకొని వదిలిపెట్టి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి వివాహాల విషయమై ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క ఏర్పాటు ప్రకారం జీవిత భాగస్వాములను సిద్ధపరుస్తూ రమ్మని వేడుకొంచున్నాం. టింటు, సైని, జయంతి సిస్టర్, సెల్వరాజు, జాసువా, సురేంద్ర, పృథ్వీ, అశోకర్, కుమార్, కరుణాకర్, కాసిం వీరందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. గర్భఫలం కొరకై ప్రార్థన చేస్తున్నాం. సహోదరుడు ధనరాజన్న గారి కొరకు, అవిలా సిస్టర్ కొరకు, ఆటో రంగన్న, సరిత సిస్టర్ కొరకు, శేఖర్, మహిత, బాలస్వామి, హేమాంజలి గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ప్రసాద్, అరుణ గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఐరాజ్ గారికి, భాస్కర్, అదే రీతిగా హరీష్ కుమార్, నిర్మలకి, కృపాలత, శాలెం రాజు గారిని జ్ఞాపకం చేసుకున్నామని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి ఉద్యోగాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. దయాసాగర్, శాంతి కుమారు, నాగేష్, సుమంత్ సిస్టర్, దివ్య, రజని, భాగ్య సిస్టరు, బ్యూలా సిస్టరు, సెల్వరాజ్, జాస్వా, శిరీష, మైదిల్, పాల్ వీరందరూ సరైనటువంటి చదువుకైన రీతిగా జీవనాధారాలు కలిగి ఉండకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. డేవిడ్కు స్టూడియో స్థలం కావాలి ప్రభా, సమకూర్చమని చూపించమని వేడుకొంచున్నాం. ప్రభుదాస్ కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ గారి పగిడాల ఆ కుటుంబ ఆదరణ కొరకు, వారి పరిచయ కొరకు ప్రార్థన చేస్తున్నాం. గంటల ప్రకాష్ గారి కుటుంబం కొరకును, పరిచయ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొర్నేలి గారి కుటుంబం కొరకును, వారి పరిచయ కొరకును ప్రార్థన చేస్తున్నాం. ఆ పరిచయలో వాడబడుతున్నటువంటి ఆసక్తి కలిగినటువంటి జీవరత్నం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి, మీరు వాడుకొని మేము పొందుతున్నామని వేడుకొంచున్నాం. వీరేష్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఆయన లేని కొరత తీరుస్తూ రమ్మని వేడుకొంచున్నాం. పాస్టర్స్ అందరికీ కాపుదల దయచేయమని వేడుకొంచున్నాం. నాయకులందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. సంఘాల కాపుదల కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా అందరినీ జ్ఞాపకం చేసుకోనమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి గ్రూపులో ఉన్నటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోనమని వేడుకొంచున్నాం. ఈ యొక్క అందరి పేర్లు లేకపోయినప్పటికీ ఈ దినం ఈ గ్రూపులో కాన్ఫరెన్స్ కాల్లో ఏకీభవిస్తున్నటువంటి వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుని మనం వేడుకొంచున్నాం. జనార్దన్ కొరకు, సురేష్ కొరకు, ఇంకా అదే రీతిగా మిగతా సహోదరుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి కనికరించండి, సహాయం చేయమని. మేము వారి పేర్లు చెప్పకపోయినప్పటికీ వారిని కూడా వారి అవసరతలు, వారి అంతరంగంలో ఏ కోరికలు అయితే ఉన్నాయో, ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచేటువంటి దేవుడు నా ప్రభు నాకు ఇది చేయగలడని ఎవరైతే ఆశించారో ఆ విధంగా అనుగ్రహించమని వేడుకొంచున్నాం. సహోదరుడు రాజశేఖర్ను బట్టి వందనములు, స్తోత్రములు. వారి పరిచయను ఆశీర్వదించమని వేడుకొంచున్నాం, బలపరచమని వేడుకొంచున్నాం. విజయరాజు గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఫిలిప్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. తాను కూడా పరిచయం చేయాలనేటువంటి ఆశ ఉన్నది, అనుకూలపరచమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి కనికరించండి, సహాయం చేయండి. నీకే వందనాలు. బన్నీ బ్రదర్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని వేడుకొంచు. వీరందరినీ, ఇంకా వీరి పేర్లు కొంతమంది పేర్లు తెలియదు, కనికరించండి, అందరినీ జ్ఞాపకం చేసుకోమని. రైతుల క్షేమం కోరి ప్రార్థన చేస్తున్నాం. వర్షాలు కొంత ఆగాయి, పంటలు సమకూర్చుకొని దాన్ని సిద్ధపరచుకొని అమ్ముకోవడానికి సహాయం చేయమని. తిరిగి 7వ తేదీ మేమందరం వెళ్ళడానికి అనుకూలపరచుకొని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు,
మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మన్యోని సహవాసం సకల పరిశుద్ధులకును ప్రత్యేకముగా ఈ ఉదయ కాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికిని వారి కుటుంబములకును వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రభుత్వ వందనాలు. అందరికీ praise the Lord, brother. అందరికీ అన్న, praise the Lord. ప్రైజ్ ది లార్డ్ సార్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ సార్ అందరికీ.